హామీలు ఇచ్చే వాళ్ళకి కాదు, అవి నెరవేర్చే వాళ్ళకి ఓటేద్దాం. కూల్చే వాళ్ళకి, పడగొట్టే వాళ్ళకి కాదు, నిలబెట్టే వాళ్ళకి ఓటేద్దాం. మనల్ని నడిపించే వాళ్ళకి ఓటేద్దాం, మనతో నడిచే వాళ్ళకి ఓటేద్దాం. ఏంటి, టైం లేదు కదా మన దగ్గర? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వస్తే గంటలు గంటలుగా టీవీ ముందు కూర్చొని ఉన్న పనులన్నీ పక్కన పెట్టుకుని చూడడానికి మన టైం ఉంటుంది. మన గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తే ఏం లేకపోయినా మాట్లాడడానికి ఇంకా చెప్పు అనే రెండు మాటలతో నైట్ అంతా నిద్ర వేస్ట్ చేసుకొని మాట్లాడడానికి కూడా మన టైం ఉంటుంది. కానీ మన ఫ్యూచర్ కోసం ఆలోచించడానికి మాత్రం మన టైం ఉంటుంది కదా. ఎముకలు కుళ్ళిన వయసులు మళ్ళిన సోమరులారా చావుండని శ్రీశ్రీ తిట్టింది నిన్నే. డబ్బులు తీసుకుని ఓటేసింది చాలు, అభిమానం అనే మత్తులో ఓటేసింది చాలు, సింపతికి ఓటేసింది చాలు. దయచేసి ఇక్కడి నుంచి అయినా నిజాయితీగా ఆలోచించి నిజాయితీగా ఓటేద్దాం. Hello everybody, this is RT Raviteja and you're watching RT Interesting Space. This is the first video in my YouTube channel. So if you guys like my videos, please do like, share and do subscribe to my channel and don't forget to click the notification bell because I need your support. So without any delay, let's start our video. Let's go. మీ దగ్గర ఒక 10 minutes ఉందా? అయితే మీ 10 minutes వాల్యుబుల్ టైంని ఈ వీడియో మీద ఇన్వెస్ట్ చేయండి. ఐ ప్రామిస్ యూ వోంట్ ఫీల్ రిగ్రెట్. ఎందుకు చూడాలి అనిపిస్తుందా? అసలు చూడడం వల్ల యూజ్ ఏంటి అనిపిస్తుందా? యూజ్ లేని పని మనం ఎన్ని చేయట్లేదు. ఈ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోలింగ్, వాట్సాప్లో చాటింగ్, అమ్మాయిలతో అవుటింగ్లు, ఫ్రెండ్స్తో మీటింగ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఈటింగ్లు, ఇలాంటివి ఎన్ని ఉన్నాయి మనకి. అవన్నిటి వల్ల యూజ్ ఏంటంటే ఏం చెప్తాం? ఏముండదు కదా. సో అలాగే అనుకుని ఈ వీడియో కూడా చూడండి. ఏంటి, కన్విన్సింగ్గా లేదా? సరే అయితే ఇంకో మాట చెప్తా. ఇప్పుడు రాబోతున్న ఎలక్షన్స్లో మీరు ఓటు అయిపోతున్నారుగా, ఓటకు ఉంది కదా. ఓటక్కున్న ప్రతి సిటిజన్ ఈ వీడియో చూడాలనేది నా ఒపీనియన్. సో చూడండి, బాగుంటుంది. ఇంకేంటి సంగతులు? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. ఈసారి ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది అని ఏమైనా ప్లాన్ చేశారా? ఓ, రాంగ్ అడిగానా? సరే ఇప్పుడు కరెక్ట్గా అడుగుతా చెప్పండి. ఈసారి ఎంత డిమాండ్ చేద్దాం? అదే ఓటుకి ఈసారి ఎంత డిమాండ్ చేద్దాం? 500, 1000, 2000, ఎంత? 500 అయితే చాలా చీప్ కదా. 1000, 1500, 2000 ఇలా అయితే బెటర్. అసలు 2000 కరెక్ట్ మనకి కదా. 2000తో నువ్వేం చేస్తావు? మహా అయితే నీ గర్ల్ ఫ్రెండ్కి ఒక గిఫ్ట్ ఇస్తావు, లేదా నీ ఫ్రెండ్స్తో పాటు బిర్యానీ తింటావు, అలవాటు ఉంటే మందు కూడా తాగుతావు, లేదా ఇంకేదైనా అవసరం ఉంటే తీర్చుకుంటావు, అంతేగా. నెక్స్ట్ డేకి అంతా మామూలేగా. అప్పుడు మనకేం అనిపించదు. తీరా 2-3 ఏళ్ళు గడిచిన తర్వాత ఏంట్రా ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రోగ్రెస్ లేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ని ఒక్కసారి 2 కళ్ళతో ఓవర్ వ్యూలో చూస్తే మనకు అప్పుడు అర్థమవుతుంది డెవలప్మెంట్ ఏం లేదని. అప్పుడు మనకు అనిపిస్తుంది మనం అమ్మేసింది ఓటుని కాదు, మన 5 ఏళ్ల భవిష్యత్తుని, అంటే అక్షరాల 1824 రోజుల జీవితాన్ని అని. ఏంటిది? 5 ఏళ్ళకు ఒకసారి నీ గవర్నమెంట్ రూలింగ్ నీకు నచ్చకపోతే, నీ లీడింగ్ పార్టీ లీడర్ నీకు నచ్చకపోతే మార్చుకో అని చెప్పి ఓట్ అనే అత్యంత విలువైన వెపన్ని మన చేతిలో పెడితే మనం ఏం చేస్తున్నాం? తీసుకెళ్ళిగా నమ్మేస్తున్నాం. మళ్ళీ మాట్లాడతాం డెవలప్మెంట్ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, రోడ్లు లేవు, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అది లేదు, ఇది లేదు అని ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో ఎక్కడ చూడు గోల. నాకు అనిపిస్తూ ఉంటుంది, డూ వీ రియల్లీ కన్సర్న్ అబౌట్ అవర్ స్టేట్ ఆర్ జస్ట్ వీఆర్ ట్రయింగ్ టు డూ అవర్ ఓన్ పబ్లిసిటీ టు బికమ్ వైరల్? నాకైతే అలాగే అనిపిస్తుంది. వీఆర్ జస్ట్ ట్రయింగ్ టు డూ అవర్ ఓన్ పబ్లిసిటీ టు బికమ్ వైరల్ అని. ఎందుకో తెలుసా? అంత ప్రేమ నీ స్టేట్ మీద నీకుంటే, అంత ఇష్టం నీ స్టేట్ మీద నీకుంటే, అంత రెస్పాన్సిబుల్ సిటిజన్గా నువ్వు ఫీల్ అయితే, అంత కన్సర్న్ ఉంటే, ఎప్పుడైతే ఓటు వేస్తావో అప్పుడే మాట్లాడాలి. ఓటు వేసేటప్పుడు నోటు తీసుకొని మౌనంగా ఉండి ఓటేసిన తర్వాత మాట్లాడితే ఎవరు వింటారు? అసలు ఎవరు పట్టించుకుంటారు? అదంతా ఎలా ఉంటుందో తెలుసా? చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నట్టు. మనం యూజ్ చేస్తామే మొబైల్, అందులో ఉన్న ప్రతి యాప్ నెలకొక్కసారైనా అప్డేట్ అవుతుంది. కానీ మన ఆలోచన విధానాల్లో ఎప్పుడు అప్డేట్ వస్తుందో నాకు అర్థం కావట్లా. ఒక్కసారి ఆలోచించు. టైం లేదు కదా మన దగ్గర, ఆలోచించడానికి టైం లేదు మన దగ్గర. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూస్తే పనులన్నీ పక్కన పెట్టి గంటలు టీవీ ముందు కూర్చొని చూడడానికి మన టైం ఉంటుంది. మన ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయితే ఎన్ని పనులున్నా ఫస్ట్ డే ఫస్ట్ షో ఖచ్చితంగా చూడాల్సిందే, దానికి కూడా మన టైం ఉంటుంది. మన గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తే ఏం మాట్లాడడానికి లేకపోయినా ఇంకా చెప్పు అనే 2 మాటలతో నైట్ అంతా టైం వేస్ట్ చేసుకొని మాట్లాడడానికి కూడా మన టైం ఉంటుంది. కానీ మన స్టేట్ డెవలప్మెంట్ కోసం, ఫ్యూచర్ కోసం ఆలోచించడానికి మాత్రం మన టైం ఉండదు కదా. ఇంకెన్నాళ్ళు మొబైల్ అనే ఆ వర్చువల్ వరల్డ్లో బందీగా ఉంటావు? లేచి బయటికి రా, సమాజంలో ఏం జరుగుతుందో చూడు. నీ స్టేట్ని నువ్వు పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? నీ ఫ్యూచర్ కోసం, నీ డెవలప్మెంట్ కోసం నువ్వు ఫైట్ చేయకపోతే ఇంకెవరు ఫైట్ చేస్తారు? ఓటర్ అనేవాడు గేమ్ చేంజర్, నాట్ ఏ సేఫ్ ప్లేయర్. ఓటర్ అనేవాడు కింగ్ మేకర్, నాట్ ఏ స్లేవ్. తెలుసుకో. నేను మాట్లాడే ప్రతి మాట యంగ్స్టర్ని టార్గెట్ చేసి మాట్లాడినట్టే ఉందని నాకు తెలుసు.
కానీ నా ఇంటెన్షన్ అది కాదు. నా ఇంటెన్షన్ ఏంటో తెలుసా? యంగ్స్టర్స్ ఫస్ట్ మారితే సొసైటీ మొత్తం మారుతుంది. అదే నా ఒపీనియన్. అందుకే ఫస్ట్ యంగ్స్టర్స్ కోసం మాట్లాడుతున్నా. అలాగని డబ్బులు తీసుకుని ఓటేయడం ఒకటే సమస్య, ఇంకేం సమస్య లేవా అంటే నా ఉద్దేశం అది కాదు. కానీ మేజర్గా జరుగుతుంది ఇదే. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటో తెలుసా? పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్సెస్. మన పెద్దవాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రాజకీయ నాయకుడు అంటే ఇష్టం ఉంటుంది కదా. అంటే వాళ్ళు అభిమానిస్తారు, వాళ్ళని ప్రేమిస్తారు. ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా రైట్ అని అంటారు, వాళ్ళు తప్పు చేసినా రైట్ అని అంటారు, వాళ్ళకే ఓటేస్తారు. అండ్ వాళ్ళు ఓటేసిందే కాక వాళ్ళ పిల్లల్ని అంటే మనల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళకే సేమ్ వాళ్ళు వేసిన వాళ్ళకి ఓటేయాలి అని చెప్పి. ఏమైనా రిటర్న్లో మనం మాట్లాడితే మన పేద మధ్యతరగతి కుటుంబాలకి గవర్నమెంట్ కొండంత అండగా ఉండరా, ఎన్నో పథకాలతో నీ స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు, బుక్స్, యూనిఫామ్ అన్నీ గవర్నమెంటే ఇస్తుందని చెప్తారు. నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ గవర్నమెంట్ నుంచి ఇవే బెనిఫిట్స్ లేవనుకోండి, మీరు మమ్మల్ని చదివించరా? చదివిస్తారుగా ఏదో ఒక పని చేసుకొని. మరి ఎందుకు ఓన్లీ గవర్నమెంట్ మీద ఆధారపడినట్టు మాట్లాడతారు? ఓ 5-10 ఏళ్ళ స్కూల్ ఫీజులు కలిసి వస్తాయని మీరు ఓటేస్తే 5 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జాబ్ చేద్దామంటే ఒక్క సోర్స్ కూడా ఉండదు, ఒక్క జాబ్ కూడా ఉండదు. ఎందుకంటే అప్పుడు దాకా మన గవర్నమెంట్ ఓన్లీ పథకాల మీదే కదా కాన్సన్ట్రేట్ చేసింది, పథకాల మీదే ఫోకస్ మొత్తం పెట్టింది. డెవలప్మెంట్ కోసం అసలు పట్టించుకొని కూడా లేదు. అఫ్కోర్స్ మనమే దాన్ని ఎంకరేజ్ చేసి ఓటేసాం, అందుకే కదా ఇది. సో దయచేసి ఒక్కసారి మా బాధను అర్థం చేసుకోండి. డెవలప్మెంట్ మీకు అవసరం లేదేమో, మాకు కావాలి. ఫ్యూచర్ మీది కాదు, మాది. ఒక్కసారి నేను చెప్పేది వినండి. మాకంటూ ఒక విజన్ ఉంటుంది. మాకు ఎవరికి ఓటు వేయాలనిపిస్తే వాళ్ళకే ఓటేస్తాం. ఎవరు సీఎం అయితే మా ఫ్యూచర్ బాగుంటుందని మాకు అనిపిస్తుందో మేము వాళ్ళకే ఓటేస్తాం. మమ్మల్ని అలాగే ఓటు వేయనివ్వండి. ఇంకా చెప్పాలంటే మీరు కూడా మేము చెప్పినట్టు వింటే ఇంకా బాగుంటుంది. సరే, ఇప్పుడు దాకా ఏం జరిగిందో అదంతా వదిలేద్దాం. ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్లో జరిగినవన్నీ మర్చిపోతాం. కానీ ఇదే లాస్ట్ ఛాన్స్. ఇప్పుడు రాబోతున్న ఎలక్షన్స్ అనేవి మనకి లాస్ట్ ఛాన్స్. డెవలప్మెంట్కైనా డౌన్ఫాల్కైనా. ఆల్రెడీ మనం డౌన్ఫాల్లోనే ఉన్నాం, కానీ ఇంకొక ఛాన్స్ ఉంది డెవలప్మెంట్ కోసం. ఈసారి ఎలక్షన్స్ని మనం సీరియస్గా తీసుకోకపోతే, ఈసారి కనుక ఒక రెస్పాన్సిబుల్ ఓటర్లా మనం బిహేవ్ చేయకపోతే మనం కోరుకునే డెవలప్మెంట్ కష్టమే. ఇదంతా మాట్లాడడం చూసి అనుకుంటారేమో నేను లీడింగ్ పార్టీకి యాంటీనో లేదా అపోజిషన్ పార్టీకి ఇంకొక పార్టీకి సపోర్ట్ అనో అని. కానీ నా ఉద్దేశం అది కాదు. నా ఇంటెన్షన్ ఏంటో తెలుసా? ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు, నో మ్యాటర్ ఫ్రమ్ ద లీడింగ్ పార్టీ ఆర్ అపోజిషన్ పార్టీ ఆర్ ఇంకేదైనా పార్టీ, మన ప్లేసెస్కి వస్తారుగా, చెప్తారుగా 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ని ఇంత డెవలప్ చేస్తాం, ఇన్ని చేస్తామని. అవి విందాం మనం. ఎవరి మాటల్లో అయితే వాస్తవం కనిపిస్తుందో, ఎవరి మాటలు నిజాయితీగా ఉన్నాయో, ఎవరు చెప్పేది చేయగలరు అని మనకు నమ్మకం కలిగితే వాళ్ళకే ఓటేద్దాం. హామీలు ఇచ్చే వాళ్ళకి కాదు, అవి నెరవేర్చే వాళ్ళకు ఓటేద్దాం. కూల్చే వాళ్ళకి, పడగొట్టే వాళ్ళకి కాదు, నిలబెట్టే వాళ్ళకి ఓటేద్దాం. మనల్ని నడిపించే వాళ్ళకి ఓటేద్దాం, మనతో నడిచే వాళ్ళకి ఓటేద్దాం. డబ్బులు తీసుకుని ఓటేసింది చాలు, అభిమానం అనే మత్తులో ఓటేసింది చాలు, సింపతికి ఓటేసింది చాలు. దయచేసి ఎక్కడి నుంచి అయినా నిజాయితీగా ఓటేద్దాం, వాస్తవాన్ని తెలుసుకొని ఓటేద్దాం, బాధ్యతగా ఓటేద్దాం, మనం భవిష్యత్తు కోసం ఓటేద్దాం. ఇదంతా చెప్పడానికి నువ్వెవడరా అని మీరు నన్ను అడిగితే, ఐఎమ్ రవితేజ and I am the responsible citizen of India. Freedom of speech, a basic fundamental right ensured to all the citizens of India. As a responsible citizen of India, I can't see my state like this. అందుకే నేను మాట్లాడా. బై ద వే, ఈసారి ఎలక్షన్స్లో నేను కూడా ఓట్ అయిపోతున్నా. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఓట్. నేను ఒక 60 సంవత్సరాలు బ్రతుకుతాను అనుకోండి, ఇంకా నేను కేవలం ఓటేసేది ఈసారితో కలిపి 8 సార్లు. నేను వేసే ఈ 8 ఓట్లు రెస్పాన్సిబుల్ ఓటర్లా వేయాలనుకుంటున్నాను. నేనే కాదు, ఇక నుండి అందరం అలాగే ఆలోచించి ఓటేయాలని నేను చెప్తున్నా. చివరిగా నేను చెప్పేది ఒకటే మాట: ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ విల్ బికమ్ రెస్పాన్సిబుల్ ఓటర్. ఏ రెస్పాన్సిబుల్ ఓటర్ కెన్ బీ ఏ గేమ్ చేంజర్ అండ్ చేంజ్ ద గేమ్. I feel that I am the game changer. Are you? Then prove yourself and be a game changer rather than being a safe player. This is RT Raviteja and you're watching RT Interesting Space. Subscribe for more videos. Signing off.